సార్ తెలంగాణ ఉద్యమంలో జేఏసీ పెట్టి కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేశారు సార్. మరి ఇప్పుడు జేఏసీ పెట్టారు కదా సార్, బీసీ నాయకులని అధికారులను తీసుకొచ్చే అవకాశం ఉందా సార్? మీరు అదే తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో చివరి దశలో జేఏసీ అనేది ఒక కీలక పాత్ర పోషించింది. ఆ జేఏసీ ద్వారా అన్ని వర్గాలు మరి ఒకటే సర్వజన ఉద్యమంగా మారింది. ఇప్పుడు మేము బీసీ ఏదైతే బీసీ సమస్య మీదనే, బీసీ రిజర్వేషన్ల మీదనే మేము కూడా అదే రకమైనటువంటి పాత్ర, అంటే ఇప్పటికే బంద్లోనే దాదాపు అన్ని పార్టీలను ఒకే దగ్గరికి తీసుకొచ్చి వాళ్ళ మద్దతును మేము కూడగట్టడం జరిగింది. కాబట్టి ఇప్పుడు మా ముందున్న ప్రధాన సమస్య ఏంటిది అని అంటే, ఇప్పుడు ఈ బంద్ తర్వాత ఈ రాజ్యాంగ సవరణకు ఎలాంటి ప్రయత్నాలు చేయాలి, ఏ పార్టీని కలవాలి, ఏ విధంగా మరి రాజ్యాంగ సవరణకు అడ్డంకులు ఏమున్నాయి అనేది ఇప్పుడు ఒక ప్రధానమైనటువంటి అవకాశంగా ఉంది. అయితే ఇది ఒక పక్క జరుగుతూనే మరొక పక్క ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీలు రాజకీయ బానిసలుగా ఉన్నారు. ఎవరి జనాభా ప్రకారం వాళ్ళకు రాజకీయ రంగంలో ఎమ్మెల్యే సీట్లు, ఎంపీ సీట్లు లభించాల్సినటువంటి అవసరం ఉంది అనేది ఒక బలంగా ఉంది. బీసీ సమాజం ఈరోజు ఏం కోరుకుంటుంది అని అంటే, కేవలం విద్యా ఉద్యోగ రంగాలు, స్థానిక సంస్థలలో రిజర్వేషన్లకు మాత్రమే పరిమితం కాదలుచుకోలేదు. వీళ్ళు ఏంటిది అని అంటే, మేము ఈ రాష్ట్రంలో ఇన్ని సంవత్సరాలు అయింది, 79 సంవత్సరాలు అయింది, మాకు అసలు కనీస ప్రాతినిధ్యం లేకుండా పోయింది, ఒక్కసారి కూడా ముఖ్యమంత్రులు కాలేదు, మేము ఒక్కసారి కూడా ఈ రాష్ట్రాన్ని పరిపాలించాల్సిన అవసరం లేదా, మేము ఓట్లు వేయడానికే ఉన్నామా, జెండాలు మోయటానికే ఉన్నామా, ఇతర పార్టీలను గెలిపించడానికే ఉన్నామా అనేది బలంగా ఉంది. కాబట్టి మీరు చెప్పినట్టుగా ఏదైతే మరి కోదండరామ్ గారి నాయకత్వంలో మరి తెలంగాణ జేఏసీ ఏర్పడి అధికారంలోకి వచ్చారో, మేము కూడా ఈ రాజ్యాంగ సవరణ జరిగేది ఒక ప్రక్రియను కొనసాగిస్తూ పార్టీలను మద్దతు స్వీకరిస్తూ, మరొక పక్క బీసీ సమాజంలో కూడా ఐక్యతను తీసుకొని వచ్చి బీసీ సమాజంలో కూడా ఒక రాజకీయ చైతన్యాన్ని పెంపొందించి వాళ్ళ యొక్క ఓటు బ్యాంకును కూడా పెద్ద ఎత్తుగా న్యూట్రలైజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళ ఓటు బ్యాంకును కుప్పనొక్కునే కార్యక్రమం, విశ్వాసాన్ని కూడా కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇప్పుడు ఏర్పడినటువంటి బీసీ జేఏసీ మరి మీరు అన్నట్టుగా బీసీ సమాజానికి తగిన గుర్తింపును తీసుకొని వచ్చి ఎమ్మెల్యే సీట్లు తెలంగాణ అసెంబ్లీలో జనాభా ప్రకారం వీళ్లకు దాదాపు పెద్ద మొత్తంలో లభించే విధంగా చివరికి బీసీ ముఖ్యమంత్రి అయ్యే ప్రక్రియ కూడా ప్రారంభం అయ్యే అవకాశం లేకపోలేదు. ప్రజలలో చైతన్యం వచ్చింది కాబట్టి, ఇప్పుడు బీసీలలో ఒక ఐక్యత వచ్చి బంద్ సక్సెస్ అయింది కాబట్టి, మా బీసీ కాజు ఎడల అన్ని పార్టీలు కూడా సానుకూలంగా ఉన్నాయి కాబట్టి, ఈ పార్టీలు టికెట్లు ఇవ్వకపోయినా, ఒకవేళ బీసీ ముఖ్యమంత్రులను చేయకపోయినా, మేమే స్వతంత్రంగా అలాంటి పరిస్థితిని, అనివార్యతను తీసుకొని వచ్చి బీసీ జేఏసీ ద్వారా బీసీ ముఖ్యమంత్రి అయ్యే పరిస్థితులను మేము ఖచ్చితంగా సృష్టించుకుంటాం. ఇంకా సమయం చాలా ఉంది. ఈ లోపే మేము రాజ్యాంగ సవరణ జరుగుతుంది. ఒక పక్క మళ్ళీ బీసీలు 2028లో అధికారంలోకి వచ్చే విధంగా అదొక వ్యూహంతో అదొక ప్రజల్లోకి వెళ్ళి సమీకరించి దాన్ని బీసీలు ముఖ్యమంత్రి అయ్యే విధంగా మేము ఏంటిది అని అంటే ఖచ్చితంగా మేము దీన్ని ఉపయోగిస్తాము. బీసీ జేఏసీ అనేది బీసీ ముఖ్యమంత్రి కావడానికి కూడా మేము నిలబడతాము. అది సాధ్యం అవుతుందనే ఈసారి దాన్ని మేము సాధిస్తాము అని మేము అనుకుంటున్నాం.